రెడ్ బుటేలో బ్రేకింగ్ న్యూస్ చూస్తాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ వేగవంతం చేశారు. ఈ దఫా 2 వారాల పాటు ఇక్కడే ఉండి విచారణను వేగరం చేయనున్నారు. ఇక ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు వి ప్రకాష్ హాజరు కానున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ శాఖలో ప్రకాష్ కీలకంగా వ్యవహరించారు. ఇక గత ప్రభుత్వ హయాంలో 2 పర్యాయాలు జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా కొనసాగారు. ఈ నెల 31 వరకు కమిషన్ విచారణ పూర్తి చేయడానికి గడువు. ఇంకా అందని ఎన్టీఎస్ఏ నివేదిక, ఇంటెలిజెన్స్ రిపోర్టు ఈ నెలాఖరులోగా విచారణ పూర్తి చేస్తారా లేక కమిషన్ గడువు పొడిగిస్తారని తేలాల్సి ఉంది. చూస్తున్నాం. కాళేశ్వరం ఎత్తిపోతల పథకంపై జస్టిస్ పినాకి చంద్రఘోష్ విచారణ వేగవంతం చేశారు. ఈ దఫా 2 వారాల పాటు ఇక్కడే ఉండి విచారణను వేగరం చేయనున్నారు. ఇక ఇవాళ కాళేశ్వరం కమిషన్ ముందుకు వి ప్రకాష్ హాజరు కానున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఇరిగేషన్ శాఖలో ప్రకాష్ కీలకంగా వ్యవహరించారు. గత ప్రభుత్వ హయాంలో 2 పర్యాయాలు జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్గా కొనసాగారు. ఈ నెల 31 వరకు కూడా కమిషన్ విచారణ పూర్తి చేయడానికి గడువు. ఇంకా అందని ఎన్డీఎస్ఏ నివేదిక, ఇంటెలిజెన్స్ రిపోర్టు ఈ నెలాఖరులోగా విచారణ పూర్తి చేస్తారా లేక కమిషన్ గడువు పొడిగిస్తారని తేలాల్సి ఉంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాంబాబు లైవ్ ద్వారా అందిస్తారు. రాంబాబు, చెప్పండి. వరుణ్, ఈ రోజు నుండి కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం వేసినటువంటి విచారణ కమిషన్ అయితే విచారణను ప్రారంభిస్తోంది. ఇప్పటికే ఇటు విచారణ కమిషన్ అనేక మంది ఈఎన్సీలకు, అదేవిధంగా అధికారులకు, ఐఏఎస్ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చి విచారణ చేసినటువంటి నేపథ్యంలో మరొకసారి కూడా ఇటు ప్రైవేటు వ్యక్తులకు, అదేవిధంగా అధికారులకు, వారితో పాటుగా ఐఏఎస్ అధికారులకు, సర్వీసులో ఉన్నటువంటి అధికారులకు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పటికే ఇటు హైదరాబాద్ చేరుకున్నటువంటి జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ అయితే ఇక్కడ హైదరాబాద్ బీఆర్కే భవన్ నుండి విచారణ కొనసాగిస్తుంది. ఈరోజు జలవనరుల అభివృద్ధి సంస్థ చైర్మన్ వి ప్రకాష్ను కూడా ఇటు విచారణ చేసేటువంటి అవకాశం ఉంది. మరికొంతమంది కూడా విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తంగా గత బీఆర్ఎస్ సర్కార్ చేసినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టులో స్పష్టంగా కనపడినటువంటి నేపథ్యంలో మేడిగడ్డ బ్యారేజ్ కానీ లేకపోతే సుందిల్లా అన్నారం బ్యారేజ్లకు సంబంధించినటువంటి పగులు రావడం, కుంగిపోయినటువంటి పరిస్థితి మనం చూసాం. మేడిగడ్డ బ్యారేజ్ సంబంధించినటువంటి ఇప్పటికే దానికి ఉన్నటువంటి గేట్లు మొత్తం కూడా ఎత్తేసినటువంటి పరిస్థితి ఉన్నది. మరొక ఇటు వివిధ రిపోర్ట్లను కూడా జియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాకి సంబంధించినటువంటి రిపోర్ట్ కూడా రావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రిపోర్ట్లు కూడా ఇప్పటివరకు కొంత కమిషన్ చేతికి రాలేకపోయింది. అదేవిధంగా దీనికి సంబంధించి విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ సంబంధించినటువంటి ఈ యొక్క నివేదిక రాలేదు. దాంతోపాటుగా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులకు సంబంధించినటువంటి నివేదిక రాకపోవడంతో ఈ నెల 31 వరకు ఈ యొక్క విచారణ కమిషన్ సంబంధించినటువంటి నివేదిక ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో ఈ యొక్క జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ కూడా దీనిపైన నోటీసులు ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ఎన్డీఎస్ఏను, అదేవిధంగా విజిలెన్స్ డిపార్ట్మెంట్ కూడా నోటీసులు ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నట్టు తెలుస్తూ ఉంది. మొత్తానికైతే గత బీఆర్ఎస్ సర్కార్లో జరిగినటువంటి కాళేశ్వరం అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి అంశం పైన ఇటు జస్టిస్ పినాకి చంద్రఘోష్ కమిషన్ అయితే తన పని తాను చేసుకుంటూ పోతుంది. ఇప్పటికే వివిధ అధికారులకు, అదేవిధంగా ప్రముఖులకు, దాంతోపాటుగా ప్రైవేటు వ్యక్తులకు కూడా నోటీసులు ఇచ్చి ఈ యొక్క విచారణలో కూడా భాగస్వాములు చేసింది. వారితో పాటుగా క్రాస్ ఎగ్జామినేషన్ కూడా చేసేటువంటి అవకాశాన్ని కూడా పరిశీలిస్తూ ఉంది. దీనికి సంబంధించినటువంటి ఆనాడు ఉన్నటువంటి కేసీఆర్ వివిధ అధికారులకు కూడా, మంత్రులకు కూడా, మంత్రిత్వ శాఖలకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. కాబట్టి ఈ యొక్క విచారణను వేగవంతం చేసి ఈ యొక్క డిసెంబర్ నెల చివరికల్లా ఈ యొక్క మరమ్మతులు కానీ లేకపోతే పునరుద్ధరణకు సంబంధించినటువంటి మేడిగడ్డ ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో మొత్తం పనులు పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కృతనిశ్చయితుంది. రైతులకు వచ్చే అంటే పంటలకు కూడా సాగునీరు ఇవ్వాలని చెప్పేసి, అదేవిధంగా ప్రజలకు తాగునీరు ఇవ్వాలని చెప్పేసి లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే
ఇప్పటికే వర్షాకాలం ప్రారంభమైనటువంటి నేపథ్యంలో ఈ యొక్క ప్రాజెక్టుకు సంబంధించినటువంటి అంశంలో రాష్ట్ర ప్రభుత్వం త్వరితగతిన పూర్తి చేయాలని చెప్పేసి భావిస్తున్నది. కాబట్టి నివేదిక ఇస్తే కనుక ఈ యొక్క నివేదిక ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తూ ఉంది. ఎన్డీఎస్సీ ఇచ్చినటువంటి రిపోర్టు ఆధారంగా ఈ యొక్క పనులను పూర్తి చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్న నేపథ్యంలో ఈ యొక్క బీఆర్కే భవన్ నుండి అయితే మొత్తానికైతే ఈ యొక్క కాళేశ్వరం కమిషన్ అయితే ఈ యొక్క నివేదిక కొరకైతే ఇప్పటికే అధికారులకైతే నోటీసులు ఇచ్చి విచారణ అయితే కొనసాగుతుంది. ఈ రోజు నుండి 15 రోజుల పాటు ఇక్కడే ఉండి విచారణను పూర్తి చేయాలని చెప్పేసి అయితే కాళేశ్వరం కమిషన్ అయితే భావిస్తున్నది. వరుణ్. రైట్ రాంబాబు, అయితే వి ప్రకాష్ అయితే ప్రస్తుతానికి అక్కడ చేరుకున్నారు. అంటే దాదాపు 2 పర్యాయాలు కూడా 2-3 పర్యాయాలు కూడా బీఆర్ఎస్ నేతలందరూ కూడా కాళేశ్వరం బస్సుకు పెట్టుకొని కూడా వెళ్ళి అక్కడ పరిశీలించిన నేపథ్యము, దాని గురించి కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసిందంతా కూడా మనందరికీ కూడా తెలుసు. సో వి ప్రకాష్ వెళ్తున్న నేపథ్యంలో మరొకసారి, అంటే 15 రోజులు ఇక్కడే ఉంటారు కాబట్టి మరొకసారి బీఆర్ఎస్ వాళ్ళు వెళ్ళి ఏమన్నా చేసిన తప్పిదాలను కచ్చిపుచ్చేందుకు ఏమన్నా ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉన్నాయా? ఏం జరగబోతుంది బీఆర్ఎస్ తరపు నుంచి? ఏం మాటలు వినబోతున్నాయి వి ప్రకాష్ అక్కడ పర్యవేక్షణ నేపథ్యంలో? వరుణ్, ఇప్పటికే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులకు, మంత్రిత్వ శాఖకు, అదేవిధంగా వివిధ ఐఏఎస్ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. విచారణ కూడా చేయడం జరిగింది. వారితో పాటుగా వివిధ ప్రైవేటు వ్యక్తులకు, జేఏసీకి సంబంధించినటువంటి నేతలకు కూడా ఈ యొక్క విచారణలో పాల్గొనని చెప్పేసి కమిషన్ కోరగా వాళ్ళు కూడా విచారణలో పాల్గొనడం జరిగింది. వారు ఇటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కూడా ఈ యొక్క విచారణ కమిషన్కు హాజరు కావాలని చెప్పేసి కూడా కొంతమంది వ్యక్తులకు కూడా సూచించినటువంటి నేపథ్యంలో ఈ యొక్క నివేదికను పూర్తి చేయాలి. ఇప్పటికే ఇటు ప్రజల నుండి కూడా ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి మేడిగడ్డ, అన్నారం, సుందిళ్లకు సంబంధించినటువంటి అంశంలో ఏమైనా అభ్యంతరాలు ఉంటాయి, దానికి సంబంధించినటువంటి అవినీతి అక్రమాలకు సంబంధించినటువంటి వివరాలు ఉంటే ఇవ్వాల్సిందిగా కాళేశ్వరం కమిషన్ ఒక బాక్సులను కూడా ఇది ఎవరైతే ఈ యొక్క దరఖాస్తులు కూడా ఇవ్వాలని చెప్పేసి అఫిడవిట్లను కూడా తీసుకొచ్చి ఇవ్వాలని చెప్పేసి కాళేశ్వరం బాక్సులను కూడా ఏర్పాటు చేసింది. ఆ బాక్సుల్లో కూడా వివిధ కాళేశ్వరం పరిధిలో ఉన్నటువంటి వివిధ మండలాలకు సంబంధించినటువంటి రైతులు, అదేవిధంగా వ్యక్తులు కూడా కంప్లైంట్ బాక్సులలో ఇవ్వడం జరిగింది. వాళ్ళు కూడా యొక్క కంప్లైంట్ బాక్స్లో ఉన్నటువంటి వాటి అన్నింటి కూడా ఇప్పటికే సేకరించినటువంటి కాళేశ్వరం కమిషన్ ఈ అధికారులను ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ప్రకాష్ లాంటి వాళ్ళు కానీ ఇప్పటికే ఈఎన్సీ మురళీధర్రావు ఇప్పటికే విచారణకు హాజరు కావడం జరిగింది. ఆనాడు ఉన్నటువంటి ఈఎన్సీలు కానీ, చీఫ్ ఇంజనీరింగ్ అధికారులు కానీ వీళ్ళందరినీ కూడా విచారణలో భాగస్వాములు చేసినటువంటి కాళేశ్వరం కమిషన్ మరొకసారి కూడా ఈ యొక్క విచారణ వేగవంతం చేసింది. కాబట్టి ఈ 15 రోజుల్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నది. నివేదిక ఇస్తేనే ఇటు ఎన్డీఎస్ఏ అధికారులు ఇచ్చేటువంటి నివేదికను, ఇటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ అధికారులు ఇచ్చేటువంటి నివేదికను పరిగణలోకి తీసుకొని ఈ యొక్క కాళేశ్వరం సంబంధించినటువంటి బ్యారేజీల్లో ఉన్నటువంటి పనులను ఎక్కడైతే కుంగిపోయినటువంటి పనులు ఉన్నాయో, లేకపోతే పిల్లర్లు కుంగిపోయినాయో, లేకపోతే ట్రాక్స్ వచ్చినాయో వీటన్నిటి కూడా మరమ్మతులు చేయాలని చెప్పేసి మరమ్మతుల పునరుద్ధరణది ఇది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు ఇచ్చేటువంటి నివేదిక ఆధారంగా ముందుకెళ్లాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తున్నటువంటి నేపథ్యంలోనే వి ప్రకాష్ లాంటి వాళ్ళని కూడా ఈరోజు విచారణకు పిలిచింది. మరికొంతమంది అధికారులను కూడా విచారణకు పిలిచేటువంటి అవకాశం ఉంది. వరం అంటే దాదాపు కూడా ఈ నెలాఖరుతో కూడా ఈ గడువు ముగుస్తుంది. సో ఇదే నేపథ్యంలో ఇటు ఎన్డీఎస్ఏ, అదేవిధంగా ఇంటెలిజెన్స్ రిపోర్టు అసలు ఎందుకు లేట్ అవుతుంది, లేట్ అవడానికి గల కారణాలు ఏంటి అంటే పోయినసారి చూసుకున్నట్లయితే విద్యుత్ దాంట్లో జరిగిన కుంభకోణంలో కూడా లేదంటే కేసీఆర్ కమిషన్ మార్చండి కమిషనర్ అన్నారు. సో ఆ విధంగా ఏమన్నా మళ్ళీ దీంట్లో కూడా ఇంతవరకు రిపోర్ట్ రాకపోవడానికి పార్టీల మతలబులు ఏమన్నా ఉన్నట్లు అనుకోవచ్చా? ఎస్, ఇప్పటికే దీనికి సంబంధించినటువంటి ఈ యొక్క కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి దాంతోపాటుగా బ్యారేజీలకు సంబంధించినటువంటి వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ బ్యారేజీలకు సంబంధించిన నిర్మాణ సంస్థలకు ఇప్పటికే నోటీసులు ఇచ్చింది. ఆయా నిర్మాణ సంస్థలకు సంబంధించి కూడా ఇప్పటికే 50 మంది వరకు కూడా సబ్ కాంట్రాక్టర్ ఉన్నారు. వీళ్ళందరూ కూడా విచారణకు రావాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో వీళ్ళందరూ కూడా హాజరవుతూ ఉన్నారు. మరికొంతమంది కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశం ఉన్నది. కానీ ఈ యొక్క జాప్యానికి గల కారణాలను మాత్రం ఇప్పటికే ఇటు ప్రశ్నించినటువంటి కాళేశ్వరం కమిషన్ దానికి సంబంధించి ఇప్పటికే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ డైరెక్టర్కు, అదేవిధంగా విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా నోటీసులు ఇచ్చేటువంటి పరిశీలన చేస్తూ ఉంది. ఈ నోటీసులు ఇచ్చిన తర్వాత ఎందుకంటే ఇప్పటికే 31 తారీఖు వరకే ఈ యొక్క కమిషన్ నివేదిక ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం కోరినటువంటి నేపథ్యంలో గడువులోపు ఈ యొక్క కమిషన్ అంటే ఇప్పటికే గడువు పెంచినటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఇచ్చినటువంటి గడువును కూడా మరి గడువులోపే ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసినటువంటి నేపథ్యంలో కమిషన్ నివేదిక ఇస్తుందని చెప్పేసి ప్రభుత్వం కూడా భావిస్తోంది. ప్రభుత్వం కమిషన్ ఇచ్చినటువంటి నివేదిక, అదేవిధంగా
నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇచ్చేటువంటి ఈ యొక్క నివేదికల ఆధారంగా ప్రాజెక్టులకు సంబంధించినటువంటి విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ముందుకెళ్లాలని చెప్పేసి భావిస్తున్నది. కాబట్టి ఈ యొక్క ఏదైతే నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులకు అదేవిధంగా ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ అధికారులకు కూడా నోటీసులు ఇచ్చేటువంటి అవకాశాన్ని కూడా కమిషన్ అధికారులు పరిశీలిస్తూ ఉన్నారు. వరుణ్, థ్యాంక్ యూ రాంబాబు ఫర్ ది క్లియర్ అప్డేట్స్.